హలో గాయ్స్, వెల్కమ్ టు చిట్టి చిలకమ్మ. ఈరోజు నేను చేస్తున్నాను జొన్న కిచిడి, జోవార్ కిచిడి. దీనికోసం నేను ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను, ఒక గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ బియ్యం ప్లేస్లో మీరు వేరే మిల్లెట్స్ అయినా లేకపోతే జొన్నలే 1.5 గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు. జొన్నలు ఒక 6 to 7 hours నానబెట్టుకుంటే సాఫ్ట్గా కుక్ అవుతాయి. పప్పు మనం కుక్ చేసుకుని ఒక 30 minutes ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోకి నేను క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నూనె వేసుకొని పోపు వేసుకుంటున్నాను. జీలకర్ర, మెంతులు, ఆవాలు అవి వేగాక మిర్చి అండ్ ఆనియన్ కూడా వేసుకొని నెక్స్ట్ కరివేపాకు, పసుపు, ఎల్లిపాయలు, కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. వెజిటేబుల్స్ మొత్తం వేగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం వాష్ చేసుకొని పెట్టుకున్న జొన్నలు, పప్పు, బియ్యం వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే 1:3 రేషియోలో వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. మనం జొన్నలే కాకుండా మిల్లెట్స్ కూడా వేసుకోవచ్చు జొన్నల ప్లేస్లో. దీంట్లోనే సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకున్న ఒక 5 minutesలో మనకి ఇట్లా ఉడికిపోతుంది. నెక్స్ట్ మనం కుక్కర్ పెట్టేసుకోవడమే. కుక్కర్ మూత పెట్టుకునే ముందు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ తెచ్చుకున్నాను నేనైతే. మీరు 6 నుంచి 7 విజిల్స్ తెచ్చుకున్నా పర్లేదు, ఎందుకంటే జొన్నలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. మన కిచిడి రెడీ. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.